దేవుని యొక్క వాక్యం చదువుకుందాము. హగ్గాయి గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనము. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలుప ననుగ్రహించేదను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. చాలు. కాబట్టి దేవుడు మందిరాల గురించి మాట్లాడుతున్నాడు. కడమటి మందిరము, మునపటి మందిరము. కడపటి మందిరం అంటే ఏంటి? లాస్ట్ది. మునపటి మందిరం అంటే ఫస్ట్ది అనమాట. దేవుడు మందిరాలను గురించి మాట్లాడుతున్నాడు. ఆ మందిరాలే దేవుని ప్రజలు. మొట్టమొదటి దేవుని ప్రజలు అబ్రాహాము సంతానము. రెండో ప్రజలు యేసు క్రీస్తు ప్రభువారి యొక్క సంతానము. కాబట్టి అబ్రాహాము యొక్క సంతానాన్ని దేవుడు ఎంతగానో దీవిస్తూ వచ్చాడు. అబ్రాహాము సంతానమైన ఇశ్రాయేలు ప్రజల్ని దీవించినప్పుడు చుట్టూ ఉన్నటువంటి అన్ని జనులు చూసి ఆశ్చర్యపడ్డారు. అంతగా వారిని దేవుడు దీవిస్తూ వచ్చాడు, అంతగా ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఈనాడు అన్ని జనులమైన మనల్ని ప్రభువు రక్షించి దేవుని ఆలయముగా, దేవుని సంఘముగా చేసి మనల్ని దీవిస్తున్నాడు. మనల్ని 266 దేశాలు ఉన్నటువంటి క్రైస్తవుల్ని, విశ్వాసులను దేవుడు దీవిస్తున్నాడు. ఐశ్వర్యం ఇస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు, ఆయుష్ ఇస్తున్నాడు. సకలమైనటువంటి దీవెనలు క్రైస్తవుల మీద దేవుడు కుమ్మరిస్తున్నాడు. ఈనాడు మనం చూసినట్లయితే ఎన్నో దీవెనలు దేవుని చేత ప్రజలు పొందుతున్నారనమాట. అందుకనే దేవుని యొక్క వాక్యం ఏముంటుందంటే, ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునపటి మందిరాన్ని మించును. అంటే మొదటి అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల సంతానము కంటే కూడా క్రైస్తవులు ఎక్కువగా ఆశీర్వదించబడుతున్నారు, క్రైస్తవులు ఎక్కువగా దీవించబడుతున్నారు. అందుకు మనం దేవుణ్ణి ప్రేమించాలి, అందుకు దేవుణ్ణి మనం ఘనపరచాలి.